హలో. నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ అండ్ జేడ్ క్లినిక్స్ కోకాపేట్‌లో. ఇవాళ మనం ఈటింగ్ డిసార్డర్స్ గురించి తెలుసుకుందాం. ఈటింగ్ డిసార్డర్స్ అనేవి ఒకప్పుడు చాలా రేర్‌గా ఉండే కండిషన్స్. కానీ ఈ మధ్యన చాలా కామన్‌గా అవుతున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకొక బాడీ ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. ఇట్లా ఉంటేనే సోషల్ యాక్సెప్టెన్స్ దొరుకుతది. అంటే ఈ హైట్, ఈ బాడీ ప్రపోర్షన్స్ లేకపోతే ఈ కాంప్లెక్షన్ ఇట్లా ఉంటేనే అందంగా ఉన్నాను అనే ఒక సొసైటల్ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ మన సొసైటీ సెట్ చేసింది కదా. దానికి సోషల్ మీడియా యాడ్ అయ్యి చాలామందికి ఈ డిసార్డర్స్ అనేవి పెరుగుతున్నాయి. ఫస్ట్లీ ఈటింగ్ డిసార్డర్స్ అంటే ఏంటి? ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటింగ్ డిసార్డర్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎనోరెక్సియా నర్వోసా అంటాం. ఎనోరెక్సియా నర్వోసా అంటే ఏంటంటే ఇందులో మనకి ఒక ఫాల్స్ పర్సెప్షన్ ఆఫ్ మన బాడీ ఉంటుంది. ఫాల్స్ పర్సెప్షన్ ఆఫ్ బాడీ అంటే నేను నా అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఉన్నదానికన్నా చాలా పెద్దగా నాకు అనిపించటం, లేకపోతే ప్రతిరోజు నేను ప్రతి గంటకి ప్రతి అరగంటకి వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండటం, బట్టలు టైట్గా ఉన్నాయా లూజ్ ఉన్నాయా అని ట్రై చేస్తూ ఉండటము, ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నాను అనే ఒక పర్సెప్షన్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఫాల్స్ పర్సెప్షన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేయటము, తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా కానీ ఇంకా చాలా తక్కువ కౌంట్ చేసి తీసుకోవటము, చాలా నీరసంగా అయిపోతారనమాట. దీన్ని ఎనోరెక్సియా నర్వోసా అంటారు. నెక్స్ట్ది బులీమియా నర్వోసా. బులీమియా నర్వోసా అనేది ఇంకొక డేంజరస్ సిచ్యువేషన్. ఇందులో ఏంటంటే ఇందులో డిఫరెంట్ పీరియడ్స్ ఉంటాయి. ఒక పీరియడ్లో ఏంటంటే ఎక్కువ తినేస్తారు. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువగా పరిమితి లేకుండా తినేసి దాన్ని వెంటనే బయటికి తీసేయటానికి సెల్ఫ్ ఇండ్యూస్డ్ వామిటింగ్, వాళ్ళే వేళ్ళు గొంతులో పెట్టుకొని వామిటింగ్ చేసుకోవటం, లేకపోతే లూజ్ మోషన్స్ అయ్యే ట్యాబ్లెట్స్ తీసుకోవటం, పర్జింగ్ అంటాం, లాక్సిటివ్స్ అవి తీసుకొని తరచుగా బాత్రూమ్కి వెళ్ళటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గానే కాదు ఫిజికల్గా హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటంటే బింజ్ ఈటింగ్ డిసార్డర్. బింజ్ ఈటింగ్ డిసార్డర్ అంటే చాలా రోజులు కడుపు మార్చుకొని ఉంటారు. ఒకేసారి ఎస్పెషల్లీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ వీళ్ళు ఎక్కువగా తినేస్తూ ఉంటారన్నమాట. ముగ్గురు మనుషులు తినేది ఒకే రోజు తినటము, ఇట్లా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎమోషనల్ ఈటింగ్ కూడా దీని కిందకు వస్తుంది. ఇవి కొన్ని కామన్ ఈటింగ్ డిసార్డర్స్. ఇవి కాకుండా ఇంకా ఫ్యూ టైప్స్ ఆఫ్ పైకా అని, అవాయిడెంట్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ డిసార్డర్ అని, ఈటింగ్ డిసార్డర్ అని ఇంకా కొన్ని ఉన్నాయి. సో మోస్ట్ కామనెస్ట్ ఎనోరెక్సియా నర్వోసా, బింజ్ ఈటింగ్ డిసార్డర్ అండ్ బులిమియా నర్వోసా. ఈ 3 చాలా కామన్. వీటికి కారణాలు ఏంటి? ఫస్ట్ మోస్ట్ కామనెస్ట్ కారణం జెనెటిక్ స్టడీస్లో తేలింది ఏంటంటే మనకి ఒక పేరెంట్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఈటింగ్ డిసార్డర్స్తో ఉన్నారు అంటే పిల్లలకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఎన్వైరన్మెంటల్ కాజ్. చిన్నప్పటి నుంచి మనకి అతి జాగ్రత్తగా ఫుడ్ పెట్టి, ఈ మధ్యన పేరెంట్స్ ఎస్పెషల్లీ చాలా అతి జాగ్రత్తగా ఫుడ్ పెడుతున్నారు. ప్రతి క్యాలరీ కౌంట్ చేసి చిన్నప్పటి నుంచే ఫుడ్ పెడుతున్నారు. వాళ్ళకి పేరెంట్స్ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ బాగా వెయిట్ ఎక్కువైపోయావని ఎక్కిరించడం, స్కూల్లో కూడా బుల్లియింగ్ ఎక్కువ చేయటం, బాడీ ఇమేజ్ ఇష్యూస్ పిల్లలకి చాలా ఎర్లీగానే వస్తున్నాయి ఈ రోజుల్లో. సో దానివల్ల కూడా ఈటింగ్ డిసార్డర్స్ అనేవి అడాలసెంట్ ఏజ్కి అంటే ప్యూబర్టీ వచ్చే టైంకి డెవలప్ అవ్వచ్చు. ఇవి కాకుండా ఎవరైనా చిన్న వయసులో ఎనీ అబ్యూస్కి గురైతే, ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, పేరెంటల్ నెగ్లెక్ట్ అంటే పేరెంట్స్ పట్టించుకోపోవటం కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అనేది ఒక కంఫర్ట్ బ్లాంకెట్లా అయిపోతుంది. సో వాళ్ళకి ఫుడ్తో ఒక హెల్తీ రిలేషన్షిప్ అనేది ఉండదు. బాగా కోపం వచ్చిన ఫుడ్ ఎక్కువ తినేయటం, బాధ ఎక్కువైన ఫుడ్ ఎక్కువ తినేయటం, సంతోషం ఎక్కువ వచ్చిన ఫుడ్ ఎక్కువ తినేయటం, ఇట్లా ఒక అన్హెల్తీ రిలేషన్షిప్, కోడిపెండెంట్ రిలేషన్షిప్ ఫుడ్తో ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా ఇది కావచ్చు. ఆర్ జస్ట్ హ్యావింగ్ అన్హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే పేరెంట్స్ ఎవరు ఫుడ్ పట్టించుకోరు, టైంకి వాళ్ళు తినరు, బయట నుంచి ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. అట్లా ఉన్న ఫ్యామిలీస్లో కూడా పిల్లలకి ఒక ఫుడ్తో ఒక ఫుడ్ మీద ఒక న్యూట్రిషనల్ నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు కూడా ఈటింగ్ డిసార్డర్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది కాకుండా లాట్ ఆఫ్ బాడీ ఇమేజ్ ఇష్యూస్. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా సోషల్ మీడియాలో అందరూ సన్నగానే కనపడుతున్నారు, పొడుగ్గానే కనపడుతున్నారు. చాలామంది యాప్స్లో కూడా ఇంకా సన్నగా అవ్వటము ఇట్లా చేసి చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి కూడా ఓకే ఇట్లా ఉంటేనే నాకు కూడా లైక్స్ వస్తాయి, నాకు కూడా కమెంట్స్ వస్తాయి, నన్ను కూడా అందరూ ఇష్టపడతారు, ఇట్లా లేకపోతే నన్ను ఎవరూ పట్టించుకోరు, నేనంటే ఎవరికి నచ్చను అనే ఒక ఫాల్స్ అపోహలో ఒక దీనిలో బతికేస్తూ ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఈ ఈటింగ్ డిసార్డర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్
ఈ మధ్యన చూస్తున్నాం. ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత స్క్రీన్ యూసేజ్ ఎక్కువైంది కదా అన్ని ఏజ్ గ్రూప్స్‌లో. అప్పటి నుంచి మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటిలో ఈటింగ్ డిసార్డర్స్‌లో ఉండే కాంప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే వీళ్ళకి సివియర్‌గా క్లినికల్ డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు క్లినికల్ డిప్రెషన్ వల్ల కూడా ఈటింగ్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా తరచుగా పానిక్ అటాక్స్ రావటం, బాగా యాంగ్జైటీ అటాక్స్ కానీ, సివియర్ యాంగ్జైటీ ఉండటము చేస్తూ ఉంటారు. ఇంకొకటి ప్రీఆక్యుపేషన్ విత్ వెయిట్ అనమాట. 24 గంటలు ఒబ్సెసివ్‌గా వాళ్ళ వెయిట్ గురించి ఆలోచించటం, వాళ్ళ బాడీ ఇమేజ్ గురించి ఆలోచించటము, వేరే వాళ్ళని ఎట్లా చూస్తున్నారని వీళ్ళ ఆలోచించటము, ఊరికే వెయిట్ చెక్ చేసుకోవటము చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా వీళ్ళు సబ్స్టెన్సెస్ కూడా తీసుకుంటారు. సబ్స్టెన్సెస్ అంటే స్మోకింగ్ ఎక్కువ చేస్తే వెయిట్ తగ్గుతారని అనే ఒక మిత్ వల్ల ఎక్కువ స్మోక్ చేయటము, దానివల్ల స్మోకింగ్ అడిక్షన్ కూడా ఇంకొక డిసీజ్గానే మారుతుంది. ఇట్లా లేకపోతే ఆల్కహాల్ తీసేసుకోవటం ఆకలి సప్రెస్ చేయడానికి, లేకపోతే క్యాన్నబిస్ గాంజా, కొంతమంది ఎక్కువ రోజులు గాంజా తాగితే బ్రెయిన్లో ఆకలి చచ్చిపోతుంది అని చదివి నా దగ్గర అలాంటి పేషెంట్స్ కూడా వస్తుంటారు. గాంజా ఎక్కువ తాగేసి అసలు తినకుండా మాల్ న్యూట్రిషన్తో రావటము. మాల్ న్యూట్రిషన్ అనేది కూడా ఒక కాంప్లికేషనే. హెయిర్ లాస్ అవ్వటము, ఆడపిల్లలకి పీరియడ్స్ రాకపోవటము, మగవాళ్ళకి ఆడపిల్లలకి సెక్షువల్ డిస్ఫంక్షనింగ్ రావటం, లేకపోతే పిల్లలు పుట్టకపోవటం, ఇన్ఫర్టిలిటీ రావటము, లేకపోతే ఈజీగా అబార్షన్స్ అవ్వటం, రికరెంట్ అబార్షన్స్ అవ్వటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు మోస్ట్లీ ఎస్పెషలీ బులిమియాలో నేను చెప్పినట్టు సెల్ఫ్ ఇండ్యూస్ వామిటింగ్, సెల్ఫ్ ఇండ్యూస్ పర్జింగ్, ఎమోషన్స్కి వెళ్ళటం, వీటి వల్ల ఏమవుతుందంటే మన గట్ అనేది చాలా అబ్యూస్ అవుతుంది అనమాట. దానివల్ల వీళ్ళకి జీఆర్డి, ఈసోఫెగైటిస్, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి కండిషన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అల్సర్లు కూడా ఫామ్ అవుతాయి కొంతమందికి. సో బ్లీడింగ్ కూడా రావచ్చు. వీళ్ళు పెద్దాక వామిటింగ్ చేసుకోవడానికి ఫింగర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ యాసిడ్ వల్ల ఈ నెయిల్స్ కూడా బాగా ఎరోడ్ అవుతాయి. ఇట్లా చాలా ఫిజికల్ ఇష్యూస్ కూడా వస్తాయి. దీంతోపాటు వీళ్ళు ఫుడ్డే కాదు, వాటర్ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి వాటర్ తాగితే వాటర్ రిటెన్షన్ అయ్యి లావు కనపడతానని చెప్పి ఫ్లూయిడ్స్ కూడా తీసుకోరు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంతమంది, ఒక పేషెంట్ అయితే ఫార్మసీకి వెళ్ళి డయూరిటిక్స్ అంటే ఒంట్లో ఎడిమా ఉన్న వాళ్ళకి, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేము ఇచ్చే మెడిసిన్స్, యూరిన్ అవుట్ఫ్లోలో వాటర్ని బయట పంపించే మెడిసిన్స్ కూడా తీసుకొని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆల్మోస్ట్ కోమాలోకి అది వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా చూస్తుంటాం. సో ఈటింగ్ డిసార్డర్ అనేది ఒక స్పెక్ట్రమ్ అనమాట. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం మన లావు తగ్గాలని, అది హెల్దీ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. బట్ ఫుడ్ తినేసి వామిటింగ్ చేసుకోవడం అనేది వెరీ అన్హెల్దీ. వీళ్ళకి హైపోగ్లైసెమిక్ అటాక్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అంటే సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి ఫిట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇలా నేను ఇంకా చాలా మర్చిపోయినట్టున్నాను, చాలా జరుగుతాయి. చాలా ఫిజికల్ ఇష్యూస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఈటింగ్ డిసార్డర్స్లో తరచుగా చూస్తూ ఉంటాము. సో వీళ్ళకి మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్, ఫస్ట్ ప్రాపర్ బాడీ ఇన్వెస్టిగేషన్, థరో ఇన్వెస్టిగేషన్ చేసి ఎనీమియా, మాల్ న్యూట్రిషన్, డీహైడ్రేషన్ ఇవన్నీ కరెక్ట్ చేసి, దాని తర్వాత ప్రాపర్ సైకలాజికల్ హెల్ప్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవన్నీ చేసి వాళ్ళ న్యూట్రిషన్ని చాలా ఒక న్యూట్రిషనిస్ట్ హెల్ప్తో పాటు, క్లినికల్ న్యూట్రిషన్తో హెల్ప్తో పాటు వాళ్ళకి ఒక పాజిటివ్ న్యూట్రిషన్ని అలవాటు చేస్తాం. తర్వాత వాళ్ళకి ఫుడ్ ప్యాటర్న్స్, ఫుడ్తో ఉన్న రిలేషన్షిప్ వి మేక్ ఇట్ వెరీ హెల్దీ. సో వాళ్ళకి ఎప్పుడైనా ట్రామా ట్రిగ్గర్స్ వచ్చినా కానీ, స్ట్రెస్ఫుల్గా ఉన్నా కానీ ఫుడ్ మీద వాళ్ళు చూపించరు. సో కౌన్సిలింగ్తో అది కూడా చేస్తాం. అండ్ లాట్ ఆఫ్ మెడికల్ హెల్ప్ ఆల్సో వీళ్ళకి అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.